For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే సార్. నమస్తే. వైరస్ ఫీవర్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మంచి ప్రశ్న చేశారండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తూ చిన్న ఫార్మసీ రన్ చేస్తున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ మీద ఎంతోమంది గురువుల దగ్గరికి తిరిగి వాళ్ళ అనుభవపూర్వకంగా నేర్చుకుని ఆ ప్రాక్టికల్గా ఎంతోమందికి ఇచ్చి బయట బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎంత బాగా పనిచేస్తాయి అన్నీ కూడా తెలుసుకుని ప్రాక్టికల్గా ఇస్తున్న వైద్యాన్ని మీకు అందజేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనకి వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే కంగారు పడద్దు. కంగారు పడకుండా మనం ఏం చేయవలసిన పని ఏంటంటే తిప్పతీగ ఆకులు దొరుకుతాయి. ఒక 5 ఆకులు తీసుకొచ్చి దాన్ని డికాషన్ కింద చేసి దాంట్లో జీలకర్ర ఎప్పుడు కూడా తిప్పతీగ పౌడర్ని మనం ఇంట్లో పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల మనకి అది వైరల్ ఫీవర్ నుంచి దూరం పెడుతుంది. ఇలా జీలకర్ర వేసుకుని డికాషన్ చేసుకుని తాగిపించాలి. కొంతమంది ఏంటంటే టేస్ట్ పోకపోతే తాగరు కదా, వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. అలా డికాషన్ చేసుకుని తాగటం వల్ల 5 తిప్పతీగ ఆకులు కొంచెం జీలకర్ర కలిపి డికాషన్ చేసుకుని తాగటం వల్ల మనకి 105 ఫీవర్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళే లోపు మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయండి. అది నేను చాలామంది మా పేషెంట్స్కి వాళ్ళకి ఇచ్చాను. ప్లస్ మన యోగా కార్యక్రమాల్లో కూడా చాలామంది చెప్పి వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత మీకు దీంట్లో ఒక కాంబినేషన్ కూడా చెప్తాను. అది మరి ముందుగా మీకు దొరికే వైద్యాన్ని చెప్పాలి. అందు గురించి మీరు తిప్పతీగ ఎప్పుడూ కూడా మన ఇంటి దగ్గర పౌడర్ పెట్టుకోండి. దాంతోపాటు నేను ఇప్పుడు కాంబినేషన్ ఒకటి చెప్తాను, మీరు అది దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు. కానీ మీరు వైరల్ ఫీవర్ వచ్చిన వెంటనే వేడి నీళ్ళు మరిగించి వెంటనే దాన్ని మన బట్టను ముంచి పిండేసి ఈ ఫోర్ హెడ్ మీద వేయాలి. మనం ఈ ఫోర్ హెడ్ మీద వేసేటప్పటికి మనకి టెంపరేచర్ న్యూట్రలైజ్ అవుతుంది. ఇది వరకు తడిబట్ట వేసేవారు. జ్వరం వస్తే ఏ వైద్యం రాత్రి వస్తే పొద్దున వరకు డాక్టర్లు దొరకని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏం చేసేవారు, మనకి వేడి నీళ్ళు మరగబెట్టి శుభ్రంగా బట్ట ముక్కని దాంట్లో ముంచి పిండి తల మీద వేసిన తర్వాత ఒళ్ళంతా ఒకసారి తుడిచేవారు. తుడటం వల్ల 105 ఉన్న ఫీవర్ అయినా స్లోగా న్యూట్రలైజ్ అయ్యేది. అలా మన వేడి నీళ్ళలో బట్ట వేసి పిండి మన ఒంటిని ఒకసారి తుడిచి ఈ ఫోర్ హెడ్ మీద వేస్తూ ఉంటే ఆ జ్వరం న్యూట్రలైజ్ అవుతుందండి. ఇది పూర్వం మన అమ్మమ్మలు వీళ్ళందరూ చేసిన వైద్యం మనం మర్చిపోయాం. దాంతోపాటు ఫీవర్ వచ్చిందని ఓఆర్ఎస్లో అన్యస్లు పెడుతూ ఉంటారు. అవి కాదు, మనకి పూర్వం నుంచి ఉన్న వైద్యం ఏంటంటే ఇది బార్లీ గింజలు మర్చిపోయాం. మనం ఈ బార్లీ గింజలు మర్చిపోయాం. ఈ బార్లీ గింజలు గోధుమల మాదిరిలో ఉంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. ఈ గింజల్ని రెండు స్పూన్ల గింజలు వాటర్లో వేసి ఒక్కోసారి కడిగి నీళ్ళు ఉంచేసుకోవాలి. ఎందుకంటే పుచ్చు పట్టకన్నా ఏదైనా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అందుకు కడిగేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి 1/2 గ్లాసు వరకు మరిగించి దాంట్లో జీలకర్ర కొంచెం వేసుకుని ఫిల్టర్ చేసి దాంట్లో కొంచెం లైట్గా కళ్ళుప్పు వేసి మనం రోజుకు 2 సార్లు తాగించవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి టెంపరేచర్ నార్మల్ అవుతుంది, బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది అనమాట. దీనివల్ల మనకి యూరిన్ కూడా వేడిగా వెళ్ళకన్నా చల్లగా అవుతుంది, యూరిన్ కూడా ఫ్రీ అవుతుంది. చాలామంది ఈ ఫీవర్స్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ఇన్ఫెక్షన్ మీరు మందులు వాడినా కూడా గమ్మున కంట్రోల్ కాంది, ఈ బార్లీ జీలకర్ర కంట్రోల్ అవుతాయి. ఇది మనం ఈ బార్లీ అంటే కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఏంటంటే మర్చిపోయాం అంటే మందులకు అలవాటు పడి ఇవన్నీ మర్చిపోయాం. మనము ఈ విధంగా చేసుకుని మన ఇంటి దగ్గర గృహ వైద్యం కింద మనం చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇప్పుడు తిప్పతీగ దొరకదు, కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పడానికి ఒక బ్రాండ్ని మనం చెప్పడానికి ఉండదు. అందువల్ల నాకు పర్సనల్గా మీరు ఫోన్ చేయొద్దు, వాయిస్ మెసేజ్ పెట్టండి. వాయిస్ మెసేజ్ పెడితే ఫీవర్ అని పెడితే మట్టుకు నేను కంపల్సరీ దానికి సంబంధించిన మందులు మీకు దొరికే మందులు చెప్తాను, మీరు ఇంటి దగ్గర వాడుకోవచ్చు. ఇది మీకు ఒక కాంబినేషన్ చెప్తున్నానండి. ఇది తులసి పౌడర్ అండి. ఇది తులసి మీకు అందరికీ తెలిసి ఉంది. తులసి పౌడర్ ఇది 100 గ్రాములు. నేల వేయమంటారండి.
ఇది ఒక ఆకు 10 వేపాకులతో సమానంగా చేదు ఉంటుంది. ఇది నేలవేము అంటారు. ఇదేమో తిప్పతీగ. తిప్పతీగ అని అందరికీ తెలిసి ఇందాక చెప్పాను. తిప్పతీగ స్టెమ్ పౌడర్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఈ తిప్పతీగ స్టెమ్ పౌడరు. ఇది ముందు తెలుసుకుందామండి. తులసి వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి వచ్చిన జ్వరాలు కఫాన్ని అన్నీ తగ్గించి, కఫాన్ని ఎప్పుడైతే తగ్గిస్తుందో మనకి జలుబులు అవి లేకుండా ఉంటాయండి. ఇది తులసి పౌడర్ యొక్క ఇది ప్రత్యేకత. నేలవేము. ఈ నేలవేము అన్నది ఏంటంటే మన బ్లడ్లో వైరల్ లోడు, అంటే జ్వరం వల్ల వచ్చే వైరల్ లోడ్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇది మనకి తిప్పతీగ. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ బాడీలో మనకి ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ, విషజ్వరాలను తగ్గిస్తూ, మనకి ప్రమాదకరమైన కండిషన్కి వెళ్ళకన్నా బాడీని ఆపుతుంది. అందువల్ల ఈ 3 కాంబినేషను 100 గ్రాములు తీసుకోవాలి మనం. తిప్పతీగ 100 గ్రాములు, నేలవేము 100 గ్రాములు, తులసి 100 గ్రాములు తీసుకోవాలి. ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకోవచ్చు మనం. ఎత్తి పెట్టుకుని ఈ పౌడర్ ఎన్నాళ్ళు ఉంటుందని మీరు అనుకుంటారు. ఇది 2 years వరకు ఏం పాడవదండి తెచ్చుకున్న పౌడరు. ఈ పౌడర్లో ఏంటంటే ఎక్స్పైరీ ఏమి అవ్వవు. పొరపాటున పురుగు పడితే మట్టుకి మీరు డబ్బా సరిగ్గా పెట్టుకోకుండా పురుగు పడితే మట్టుకి అది తీసి పారేయాలి. దాంతోపాటు మనం ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు డికాషన్ చేసుకున్నప్పుడు ఇంకోనండి, ఇది ఎప్పటికప్పుడు చేసుకున్నప్పుడు జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, మిరియాలేమో 3 తీసుకోవాలండి. 3 తీసుకోవాలి. చిన్నపిల్లలు అయితేనేమో డోసేజ్ తగ్గించి వాడుకోవాలి, ఎక్కువ వాడుకోకూడదు. చిన్నపిల్లల విషయంలో అయితే ఫోన్ చేయండి. ఇది 3 మిరియాలండి. పెద్దవాళ్ళకి 3 మిరియాలు మెత్తగా పౌడర్ చేసి 1 గ్లాస్ 1/2 గ్లాస్ వరకు మరిగించి అలా తాక్కనే ఫిల్టర్ చేసుకుని తాగాలి. మనం టీ వడబట్టేదంతా ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్ళే తాగాలి గోరువెచ్చగా తాగేటప్పటికి. చాలామంది అడుగుతారు, మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటాం కదండి. వేసుకోండి. వేసుకున్నా కూడా ఈ కషాయానికి మీరు వేసుకునే ఇంగ్లీష్ ట్యాబ్లెట్కి 1 గంట గ్యాప్ ఉండాలి. మీరు ఎప్పుడైనా కూడా ఈ విధమైన గ్యాప్ మెయింటైన్ చేస్తే ఎటువంటి వికారాలు ఉండవండి. ఈ విధంగా మనం ఆయుర్వేదం మందులు వాడితే ఏదైనా అయిపోతుంది అంటారు, అటువంటి ఏమి లేవండి, అపోహలు అంతే. మీరు ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఏదైనా వేసుకున్నారు అనుకోండి, వేసుకుని 1 గంట గ్యాప్ ఇచ్చేసుకోవాలి. రోజుకి 2 సార్లే వాడాలి. గోరువెచ్చగానే వాడాలి. ఎక్కువ వేడిగా వాడితే ఈ త్రోట్ ఇబ్బంది పడుతుంది. గోరువెచ్చగానే వాడాలి. ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే జ్వరం వల్ల వచ్చే జలుబు, ఒళ్ళు నొప్పులు, ఈ వికారాలన్నీ కూడా తగ్గుతాయండి. కొంతమంది జ్వరం వస్తే ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి నడుము నొప్పి కింద ఉంటుంది. ఆ నడుము నొప్పి కింద కూడా ఉండదు. మీరు సాయంత్రం మాటలు జ్వరం వచ్చినప్పుడు టమాటా చారుతో తిని కొంచెం మజ్జిగన్నం తినాలండి. తినటం వల్ల కొంతమంది ఏంటంటే బేకరీ ఫుడ్స్ తెచ్చుకు తింటారు. జ్వరం వస్తేనేమో బిర్యానీ తింటే తగ్గుతుందని ఎవరు చెప్తే బిర్యానీ తింటారు. అవి తినటం వల్ల కావేరులు వస్తాయండి, వేరే ఏమీ రావు. ఎప్పుడు నాన్ వెజ్ ఐటము జ్వరాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ ఐటమ్ తింటే 15 రోజులకి కావేరులు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళని చాలామందిని చూశాను. జ్వరం వచ్చినప్పుడు మినిమం మనం ఒక 15 నుంచి నెల రోజులు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఆ టైఫాయిడ్ ఫీవర్స్ కానీ ఏవి కానీ తిరగబెట్టకుండా ఉంటాయి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏం పడితే తినేయండి అంటారు. ఎందుకంటారు, మళ్ళీ పట్టు మీరు రారని హాస్పిటల్కి అంటారు. 15 రోజులు మళ్ళీ హాస్పిటల్కి వస్తే డబ్బులు వస్తాయని చెప్తారు. ముందుగా ఎప్పుడు కూడా జ్వరం వచ్చినప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినండి. నాన్ వెజ్ వైపు వెళ్ళొద్దు 1 month పాటు. అలా 1 month పాటు జాగ్రత్తగా ఉంటే చాలా కాలం వరకు ఎలాంటి విష జ్వరాలు అవి రాకుండా ఉంటాయి. కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి. ఆ నీళ్ళలో వీలుంటే వేడివేడి నీళ్ళలో ఒక 5 నుంచి 10 తులసి దళాలు వేసుకోండి. ఆ నీటినే తాగుతూ ఉండండి. ఎటువంటి ప్రమాదాలు జరగవు. డెంగ్యూతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి బాధపడి డెంగ్యూ, చికెన్ గున్యా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడతారు కదా, వాళ్ళకి అధిక నీరసం ఉంటుంది. ఆ నీరసం ఉన్న వాళ్ళకి మట్టికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా బార్లీ తీసుకుంటూ రాత్రి పడుకున్నప్పుడు అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటాం వల్ల మీకు వచ్చే నీరసాలన్నీ తగ్గుతాయండి. ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్న మట్టుకి ఫోన్ చేయొద్దండి దయచేసి. మా వర్క్లో మేము బిజీగా ఉంటాం. మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి.
కొంతమందికి స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫోన్ చేయండి, సమాధానం చెప్పడానికి ఉంటుంది. అంటే తన్నిగా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మా వర్క్ కూడా మాకు ఇంపార్టెంటే కదా. మీరు ఫోన్లతో సాయంత్రం వరకు అదే సరిపోతుంది. అందు గురించి వాయిస్ మెసేజ్ పెడితే రివర్స్ మెసేజ్ పెట్టడం జరుగుతుందండి. అట్లీస్ట్ ఫేవర్ అని ఉంటేనే పెట్టండి, ఫేవర్ లేకన్నా పెట్టి వేరే ప్రాబ్లమ్స్ గురించి అడగద్దు. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు ఈ ఫేవర్ దాని పడి ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో మీకు ఇది చెప్పడం జరిగింది. ఈ విధంగా చేయండి. చేస్తే ఈ ప్రోగ్రామ్ కూడా మీకు అర్థమయ్యే రీతిలో చేసాము. ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నమస్కారం. థ్యాంక్ నమస్తే.